చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే నరసింహారెడ్డి గారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు కూడా ఉన్నారు. భుజంగరావు గారు నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం నిన్న సీఎం సభ నల్గొండలో జరిగింది. రచ్చ రచ్చ అంటూ ఈ రోజు వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నల్గొండ కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఎక్కడికక్కడ సభ వెలవెలబోయిందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని అంతా కూడా? నిన్న జరిగిన సభ జరిగిన తీరు, సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలు ఎట్లా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది? కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోవటం, రాజగోపాల్ రెడ్డి రాకపోవడం అది పెద్ద ప్రజలకు సంబంధించిన వాళ్ళు అంతర్గత కళాలు ఎప్పుడైనా కాంగ్రెస్లో ఉంటూనే ఉంటాయి. కోమటిరెడ్డి, వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పడదు. ఇంతకుముందు స్టేజ్ మీద కొట్టుకున్న వీళ్ళంతా దామోదర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు. అది పక్కన పెడితే ప్రజల అంశం ఏంటంటే నేను అనేది, నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయినారు. హ్యామ్ రోడ్లకు సంబంధించి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణకు కనగలు పోయినారు. ఇది నల్గొండ జిల్లా పర్యటన. దీనికి సంబంధించి తర్వాత జరిగిన బహిరంగ సభలో మళ్ళీ అదే బూతుల ప్రవాహము, అదే చిల్లర మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయి లెవెల్లో ఉన్న ఒక డెకోరము, ఒక డెమోక్రసీలో మాట్లాడే మాటలు కాకుండా, ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా చూడండి, ఈ సబ్జెక్టు లేని వాళ్ళు, పస లేని వాళ్ళు ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు, ఇలాంటి బూతులకు దిగుతారు. ఎందుకంటే మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు 30 నెలల పరిపాలన జరిగిన తర్వాత ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ, ఆ మంత్రులు కానీ, ఆ వేదిక మీద ఉన్న మంత్రులు కానీ మాట్లాడవలసింది ఏందండి? మీరు 30 నెలల మేము ఎన్నికల ముందుకు ఈ హామీలు ఇచ్చినాం, ఈ హామీలు చేసినాం అని చెప్పాలి. నువ్వు నెరవేర్చిన హామీ ఏది లేదు కాబట్టే కదా ఇవాళ వ్యక్తిగత దూషణలకు దిగింది. నువ్వు ఇప్పుడు వ్యక్తిగత బాడీ శరీర ఆకృతుల గురించి మాట్లాడుతున్నాడంటే ఎవడైనా కానీ, ఎవడైనా కానీ అంటున్నా నేను, ఎవడైనా కానీ వాడు నీ పస లేదన్నట్టు అర్థం. నువ్వు కొజ్జగానవని అర్థం. నీకు లేదు, పస లేదు. నువ్వు ఏం చేసినావో చెప్పలేకపోతున్నావు. టీఆర్ఎస్ అంటే భయపడుతున్నావు, కేసీఆర్ అంటే భయపడుతున్నావు, కేటీఆర్ అంటే భయపడుతున్నావు, జగదీశ్వర్ రెడ్డి అంటే భయపడుతున్నావు. ఒక్కడే గెలిచిండు, మరి ఒక్కడే ఉత్సవహిస్తుండగా మిమ్మల్ని అందరినీ లాగులు తడిపిస్తుండగా. నల్గొండ జిల్లాలో 11 మంది ఉండి, 2 మంత్రులు ఉండి అసెంబ్లీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసిండు జగదీశ్వర్ రెడ్డిని? మీరు ఎందుకు సస్పెండ్ చేసిన? అడిగినందుకే కదా. కాబట్టి హరీష్ రావు గారి గురించి కానీ, జగదీశ్వర్ రెడ్డి గురించి కానీ మాట్లాడితే అది ఏ విధంగా జనం తీసుకుంటారు అనేది కూడా తెలియని మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్నీదా చర్చించలేని అంశాలు మాట్లాడినప్పుడు అది ఒక నీచ సంస్కృతికి ఒక వ్యక్తిగత దూషణలకు దిగటం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబుల్ కాదు. అది పలుసార్లు మాట్లాడిండు, తొక్కుతా, చేస్తా, అది చేస్తా. ఏమైంది? మీకు ఇదే ఉదాహరణ చెప్తా. వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 2 years, 1 year బ్యాక్ అనుకుంటా, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నేను వేరే టీవీలో కూడా డిస్కషన్ పోయాను ఆ రోజు. ఏమంటారు? గాంధీ భవన్ పరిపాలన బాగుందా, ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా అని మీరే పెట్టిండు. ఎవరు? అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ పోస్టులో పెట్టినారు. మీరు మీ నడుస్తున్న సోషల్ మీడియాలో పెట్టినారు, ట్వీట్లో పెడితే 90% ఫామ్ హౌస్ పాలన బాగుందని వచ్చింది. ఎమ్మటే గంటన్నర తీసేసినారు. ఇది లేపి తండించుకోవటం అంటారు దీన్ని. ఇవాళ మళ్ళీ ఫామ్ హౌస్ గురించి నువ్వు మాట్లాడితే అది ఆల్రెడీ నువ్వు పెట్టిన డిబేట్లోనే మీరు ఏం ఆశించి పెట్టినరో దానికి భిన్నంగా ప్రజలు మాట్లాడారు. అంటే కేసీఆర్ పరిపాలన బాగుంది, నీ పరిపాలన వెధవ పరిపాలన, నీకు అసలు పరిపాలన చేత కాదురా రేవంత్ రెడ్డి అని చెప్పిండ్రు ప్రజలే. రెండవది, అసెంబ్లీకి రండి చర్చిద్దాం, మీరు రెడీయా? నేను రెడీ అన్నాడు. ఇది సిగ్గు లేని మాటలు ఇవి. నేను అంటున్నాను, చెప్పడానికి కూడా నాకు సంస్కారం కూడా అడ్డు వస్తుంది, కానీ సిగ్గు లేని మాటలు ఇవి. మీరు వైట్ పేపర్లు పెట్టిన ఫస్ట్ అసెంబ్లీనే మీరు పెట్టింది శ్వేతపత్రాలు. శ్వేతపత్రాలనే మొత్తం ఈ గాలిపోయింది కదా. అలానే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిని ఏదైతే విమర్శించను, ఆయన శాఖకు సంబంధించి కూడా, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా, విద్యుత్ సంబంధించి మేము 6 గంటలే కరెంట్ ఇచ్చినాము అని బట్టి విక్రమార్క గారు ఇచ్చిన వైట్ పేపర్ని 19.6 గంటలు యావరేజ్న 2014 నుంచి 2023 వరకు కరెంట్ ఇచ్చిన నువ్వే చెప్పినావు. నీ వైట్ పేపర్ చూపి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడితేనే మీరు సస్పెండ్ చేసిండ్రు. వేరే లెక్కలు ఏమో అవసరం లేదు, మీరు ఇచ్చిన లెక్కల నుంచే మాట్లాడింది కదా. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా ప్రాజెక్టుల గురించి కానీ, అప్పుల గురించి కానీ ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి? పేలవంగా అసెంబ్లీ జరిపి నీకు గాలిపోతుంటే మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారు కదా. నువ్వు మాట్లాడించినా ఎక్కడైనా మైక్ ఇచ్చినా? మీరు బడ్జెట్ గురించి మాట్లాడితే ఎవరైనా మాట్లాడిందా? హరీష్ రావు గారు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు, ఆయనకి ఇచ్చిన 30 నిమిషాల్లో, వారికి ఇచ్చిన 30 నిమిషాల్లో 10 మంది మంత్రులు వేసి డిస్టర్బ్ చేస్తారు.
ఎందుకు సస్పెండ్ చేసిరు మా సభ్యులు, బీఆర్ఎస్ సభ్యులు? చెప్పండి, మీరు చెప్పండి ఎందుకు సస్పెండ్ మరి దమ్ముంటే చర్చిద్దామా అంటున్నాం. ఈ డైలాగులన్నీ బంద్ చేసి పరిపాలన మీద శ్రద్ధ పెట్టి, చేతగానోడు రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను కూడా 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా, విద్యార్థి రాజకీయాలు, పీడిఎస్ రాజకీయాలు అన్నీ చూసినాం మేము. ఇంత వెధవ ముఖ్యమంత్రి అయితే ఓడు లేడు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రి, చేతగానోడు, అబద్ధాలు ఆడేటోడు, బూతులు మాట్లాడేటోడు, ఒక విష సంస్కృతిని వేదిక ఏదని చూడకుండా స్కూల్ పిల్లల దగ్గర కూడా బూతులు మాట్లాడేటోడు. ఆ వేదిక ఏంది, స్కూల్ వ్యాలిడిక్టరా, ఇనాగరలా, బహిరంగ సభన, ఈ ఇంటలెక్చువల్ సదస్సా, ఏది లేదు. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు ఆయనకు, ఇది చేసినని చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడతాం. రెండవది నల్లగొండ గురించి ఒక్క మాట మాట్లాడండి. ఇప్పుడు నల్లగొండకు మీరు వచ్చిన 30 నెలల్లో ఈ 30 నెలల పరిపాలన ఏం చేశారు, మీరు ఏ హామీలు ఇచ్చారు చెప్పండి. కేసీఆర్ గురించి చెప్పమంటే ఒక 300 చెప్తాను నేను. 30,000 కోట్లు పెట్టి 4,000 మెగావాట్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్ కట్టిండు. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేయాలని, నీ దుర్బుద్ధితో డబ్బుల కోసం దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాం. ఫ్లోరిన్తోని జిల్లా వేధింపబడుతుంటే ఫ్లోరిన్ లేకుండా చేసి కృష్ణా జలాన్ని అక్కడ తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా, రేవంత్ రెడ్డికి తెలియని అంశం, ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన ఎద్దులాగా ఎదిగిన నేర్చుకోవాలి. నువ్వు నీ రికార్డులు నువ్వు తీసుకో, సివిల్ సప్లైస్ మంత్రి చూసుకో ఒకసారి తీసి. 2014 కంటే ముందు నల్లగొండలో పండిన వరి ధాన్యము, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండిన వరి ధాన్యము 4 లక్షల టన్నులు. కేవలము 4 లక్షల టన్నుల వరి ధాన్యం మాత్రమే నల్లగొండ జిల్లాలో 14 కంటే ముందు మీ దరిద్ర పరిపాలనలో పండింది. 2021 ఆర్థిక సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో ఉత్పత్తి అయిన రైతులు కష్టం చేసి పండించిన, కేసీఆర్ గారి సహకారంతో పండించిన ధాన్యము 43 లక్షల టన్నులు. భారతదేశంలోనే, తెలంగాణలో కాదు, పిచ్చి రేవంత్ రెడ్డి, పిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినండి మీరు, తెలంగాణలో కాదు, తెలంగాణ టాప్. భారతదేశంలోనే జిల్లాలలో ఏ జిల్లాలలో వరిధాన్యం ఎక్కువ పడుతుంది, ప్రొడక్షన్ ఈల్డింగ్ ఎక్కువ వస్తుందన్న దాంట్లో నల్లగొండ 5-6 స్థానంలో ఉంది. ఇది కేసీఆర్ నల్లగొండకు చేసింది. డిండి ప్రాజెక్ట్ నా నుంచి తీసుకురావడానికి పాలమూరు రంగారెడ్డి నుంచి కనెక్షన్ ఇచ్చి శివనగూడెంలో 2-3 రిజర్వాయర్లు కట్టాం 2 చోట్ల. నల్లగొండ పట్టణం ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి కులుకుతున్న పట్టణానికి 250 కోట్లు ఇచ్చి ఏకదఫన నల్లగొండ పట్టణ రూపురేఖలు మార్చిండు. నువ్వేం చెప్తావో చెప్పు. ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాము, ఎన్ని నీళ్లు మీ ముఖాలకు నల్లగొండ నాగార్జున సాగర్ పెద్దలు జానారెడ్డి గారు పరిపాలన కానించి ఇప్పటి వరకు, ఇలా జానారెడ్డి దాంట్లో ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రే, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రే. తొలి మేజర్ రాజాపూర్ దగ్గరికి మీరు ఇది టేలెండ్ అని చెప్పి నాగార్జున సార్ నీళ్ళు పారించలేని దుర్మార్గులు మీరు, చేతగాని వెధవలు. టేలెండ్ అంటే తోలు తీస్తా అని చెప్పింది కేసీఆర్ అధికారులకు. టేలెండ్ ఏందే నాకు అర్థం కాదు. టేలెండ్ అంటే ఏంది అంటే వీళ్ళు రాగానే, మంత్రులు రాగానే చెప్పిన, సార్ అది టేలెండ్ సార్, నీళ్ళు పోవు సార్ ఆడికి. ఎందుకు పోవా నీళ్ళు? చివరి దానిక తీసుకొచ్చి కోదాటి తీసుకొచ్చి చెరువు నింపినాం. ఇదే కాళేశ్వరి నీళ్లతో 450 కిలోమీటర్లు ఉన్న పెన్పాడు మా సొంత మండలం రావి చెరువు నింపినాం. ఎన్నెన్ని చెప్పమంటారు, మాకు టైం ఇస్తే మీకు చెప్తాం. నీలాంటి వేదవ మాటలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, బూతులు మాట్లాడి పరిపాలన చేయలే కేసీఆర్ గారు. తొక్కుతా, అది చేస్తా, ఇది కాదు చేయవలసింది. నువ్వు చేయవలసింది, నిన్ను ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల పరిపాలన చేయమని నీకు ఇచ్చినారు. బూతులు మాట్లాడని నీకు అధికారం ఇవ్వలే ప్రజలు. ఇక నల్లగొండ గురించి నువ్వు మాట్లాడితే ఒక్కడి నిన్న మొత్తం స్పీచ్లు నల్లగొండ గురించి ఒక్కటి చెప్పిండా? ఏం చెప్పిండు నల్లగొండకు? ఏం చేస్తామని చెప్పిండు? ఏం చేస్తామని చెప్పినావు నల్లగొండకు? ఒడ్లు కొంటలేరు, దాని గురించి మాట్లాడినావా? మాట్లాడవు. నీళ్లు లేవు, ఇప్పుడు కృష్ణా జలాలో ఉన్న నీళ్ళు వాడు చంద్రబాబు నాయుడు దోసుకొని పోతాడు, దాని గురించి మాట్లాడాడు. దేనికి మీరు మీటింగ్ పెట్టి నల్లగొండ జిల్లాకి ఇచ్చిన ఏదన్నా ఒక పని ఒక్కటి చెప్పినా మీరు దాంట్లో? జయేష్ రెడ్డిని బూతులు మాట్లాడి, హరీష్ రావు గారి మేము బూతులు మాట్లాడి, శరీరాకృతుల గురించి మాట్లాడి, ఎంత చిల్లర వెధవ ముఖ్యమంత్రి అయిందంటే, ఈయనకి ఏంటంటే నాకు అనిపిస్తే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక భయం జొరబడ్డది ఆల్రెడీ. మేము గెలవము, కాంగ్రెస్ నాయకులు ఇంటర్నల్గా చెప్తున్నాం, ఇంకో 15-20 సంవత్సరాలు లేదన్నా నరసాన అయిపోయింది మా పని, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అందిన కాడికి దోసుకోవాలి, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి, అధికారులు లేకుండా పెట్టుకోవాలి, పలానా దాంట్లో నా పర్సెంట్ ఎందుకు రాలేదు ఈయన అడగాలి. ఇది కదా మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్. ఎందుకు అధికారులు లేకుండా ఏమైనా క్యాబినెట్ పెడతారండి? ఏమైనా అర్థం ఉందా దీంట్లో? మీ వాటాల పంచాయతీ కోసమే కదా మీరు పెట్టింది. 30 నెలల పరిపాలనలో మీరు చెప్పుకోవటానికి ఒక్క అంశం,
6 గ్యారెంటీలు 13 పథకాలలో 6 గ్యారెంటీల సంపూర్ణంగా ఒక గ్యారెంటీ అమలు చేసినామని చెప్పే ధైర్యం ఉందా? నీ కొడంగల్కే పోదామని కేటీఆర్ గారు సవాల్ వేసిండు. నీ సొంత గ్రామం కొండారెడ్డిపల్లె పోదామన్నారు. మీ అన్నదమ్ముల హెరాస్మెంట్ తట్టుకోలేకనే అక్కడ మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చచ్చిండు. ఇది కదా నీ పరిపాలన? ఇది కదా నీ పరిపాలనకు తార్కాణం ఇవ్వాల? ఎన్ని స్కాములు, ఒక్క స్కీమ్ అన్న లేదు, మొత్తం స్కామ్ల పరిపాలనే. భూముల ఆక్రమణ, భూములు చూస్తే ఇక రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుండి. ఇప్పుడు ఎన్ని ఆక్రమణలు అండి. ఎనుముల రాజ్యం నడుస్తుంది ఇక్కడ. అన్నదమ్ముల అరాచకం. ప్రవీణ్ కుమార్ గారికేమో సెక్యూరిటీ తగ్గిస్తారట. ఓకే, మరి ఎవడండి ఆ కొండారెడ్డి, ఎవడు ఆ తిరుపతి రెడ్డి, ఏమన్నా వాళ్ళన్నా వార్డు మెంబర్లా కనీసం? వాళ్ళకి ఎందుకు ఉంటుంది నలుగురు గన్మెన్లు? ఏ రాజ్యాంగంలో ఉంది ఇది? అరాచకమైన పరిపాలన నువ్వు చేసుకుంటూ స్వర్ణయుగం లాంటి పరిపాలన రైతులకు అందించి నల్లగొండ జిల్లానికి అంత అభివృద్ధి చేసి కరోనా టైంలో ఇంటింటికి పోయి ఒడ్లు కొని రైతు బంధు ఇచ్చి అన్నీ చేసిన కేసీఆర్ నువ్వు తిట్టడం అంటే నీ యొక్క నీచత్వం, నీ యొక్క దుర్మార్గం, అప్రజాస్వామిక ఒక ఇది కనపడుతుంది తప్పితే దాంట్లో నీకు నువ్వే బయటపడిపోతున్నావు. కేసీఆర్ అంటే భయం దొరబడది. ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే కేసీఆర్ ఎన్నిసార్లు మాట్లాడి నా పేరు తీయడా? కేసీఆర్ వెధవల పేర్లు తీయడు. ఆయన మొదటి నుంచి ఉన్న సారుకున్న లక్షణం ఏంటంటే వెధవల గురించి అసలు మాట్లాడాడు. అది పేరు పెట్టి అసలే మాట్లాడాడు. కేసీఆర్ ఉచ్చరించడానికి కూడా నువ్వు సరిపోవను కదా. ఇప్పుడు అంత అనేది ఏంటంటే కేసీఆర్ నీ పేరు తీయడానికి ఇష్టపడతలేరు అంటే కేసీఆర్ ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. అంత అనర్హుడివి నువ్వు. రాజకీయాలలో అట్లాంటి వాళ్ళు కేసీఆర్ గారు, జానారెడ్డి గారు కూడా వెళ్ళిపోయాడు 2014లో. పెద్దలు జానారెడ్డి గారని సంబోధించేది, దేనికైనా ఆయన పిలిచేది, మాట్లాడేది, సలహాలు తీసుకునేది. అపోజిషన్ లీడర్గా ఛాంబర్కి పిలిపించుకొని మాట్లాడేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవసరమైతే వారి ఛాంబర్కి వెళ్ళేది. ఇది కదా చేసే పని. నువ్వు అవలవలో మాటలు మాట్లాడుకుంటూ, నువ్వేదో మాటలు మాట్లాడుకుంటూ నీకు నువ్వే తృప్తి పొందుతా, భజన పొందుతా అంటే పొందండి కొద్ది రోజులు. ఇంకెంత కాలం ఉంది? ఇంకో సంవత్సరం అయితే అయ్యేపా. ప్రజలు రెడీగా ఉండరు, నీ పరిపాలన చూసిండ్రు, నీ బూతులు విన్నారు, అంతా అయిపోయింది.